శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తారీఖున గిరినార్ మహాయాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అన్యోన్య దాంపత్యం కోసం చాలామంది అడుగుతూ ఉంటారు, దైవిక పరిష్కారం కావాలండి, ఏదైనా ఏం చేయమంటారు? ఎందుకు వస్తాయి ఈ సమస్యలు? ఒకటి, ఇవి జాతకంలో ఉంటాయండి, అంటే అన్నీ చూసుకునే కదా వివాహం చేస్తారు. అప్పటి వరకు బాగున్న దంపతుల మధ్య ఏవో పొరపచ్చాలు రావటం, అవి పెద్దగా అవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. పిల్లలు ఉంటారు ఓ పక్కన, కలిసి ఉండాలని ఇద్దరిలో ఉంటుంది, కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అది మూడో వ్యక్తి ప్రమేయమా, లేకపోతే ఉన్న పరిస్థితుల, ఏవైనా కానీ ఇవన్నీ వద్దండి, ఏదన్నా ఒక పరిహారం చెప్పండి, అవి చేసుకుంటాం, అది పూజో లేకపోతే జపమ్మ, ఏదైనా కూడా అని అడుగుతున్నారు. పరిహారము చెప్పడం సమస్య కాదు. నేను ఏదైనా పరిహారం చెబితే పరిహారం మీరు ఏదైనా చేసుకుంటే మీకు ఏదో మంచి జరుగుతుంది అనేది పచ్చి అబద్ధం. పరిహారం మీరు చేసుకోవాలి అనుకుంటే ముందు మీ బుద్ధి మార్చుకోవాలి. ఎందువల్లనంటే నేనింతటి దాన్ని, నేనింతటి వాణ్ణి, నా మాటే వినాలి, నేను చెప్పిందే చేయాలి అనేటువంటి ఒక్క ప్రభావం నీలో ఉన్నంతసేపు ఏ దేవుడికి నువ్వు ఆరాధన చేసినా నీ లోపల ఏదైతే ఉంటుందో అది వృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు అన్నీ చూసి చేస్తారు కదండి, ఎందుకు ఇబ్బందులు పడతారని చెప్పి. ఈనాడు గత కొంతకాలంగా చూస్తుంటే పెళ్ళిళ్ళు ఎవరు చేస్తున్నారండి? కెమెరామ్యాన్లు చేస్తున్నారు. మీకంటే బాధ అనిపించవచ్చు. మేము అక్కడ కూర్చున్నప్పుడు తాళి కట్టిస్తే మళ్ళీ ఇంకోసారి తాళి కట్ట, ఇంకొకసారి ఏంటి ఇటువంటి పదం వచ్చిందా? తత్సబ్రహ్మార్పణమస్తు, ఇంకోసారి మళ్ళీ ఇలా చూపించండి. మేము కట్టినప్పుడు నువ్వు ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. మమ్మల్ని తోసేసుకుంటూ తన్నేసుకుంటూ నీకు యాంగిల్లో నీకు కుదిరేంత వరకు అటు చూపించు, ఇలా చేయండి ఎలా చేయండి, ఇవన్నీ నువ్వు చేస్తుంటే పెళ్లి దేనికోసం చేసుకుంటున్నారమ్మా? 10 మంది చూడటం కోసం చేసుకుంటున్నారా? వాళ్ళిద్దరి జీవితం కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ ముహూర్తానికి ఎవరు వస్తున్నారు? ఎవరు రావట్లా. జాతకాలు కలవకపోయినా అమ్మాయి బాగుందనో, అమ్మాయి తెచ్చే కట్నం బాగుందనో, అమ్మాయికి ప్యాకేజీ చాలా బాగుందనో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇవి పెటాకులు కాకుండా ఎందుకుంటాయమ్మా? సవ్యంగా శుభ్రంగా ఉండాలి అంటే 2, ఇద్దరికి ఉద్యోగం చేయాలనే కాంక్ష. ఇద్దరు ముఖాలు ఎప్పుడు చూసుకొని ప్రశాంతంగా కూర్చొని మాట్లాడడానికి 5 నిమిషాల సమయం దొరుకుతుందా? ఇక వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ బంధము అనేది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? ఒకళ్ళు ఉదయము ఒకళ్ళు రాత్రి అంటారు ఉద్యోగాలు, లేదా ఇద్దరు ఉదయం పూట ఉద్యోగాలకు వెళ్ళి సాయంత్రానికి వచ్చేటప్పటికి ఇద్దరు అలసిపోతున్నారు. ఒక 10 నిమిషాలు కుదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి స్థితి వాళ్ళకి ఎక్కడుందండి? 10 నిమిషాలు దేనికంటే ఇద్దరు కలిసి సంపాదించి ఏం చేస్తున్నారు? కుటుంబం నాశనం చేసుకుంటున్నారు. మనకేంటి, మనకి ₹1,00,000 జీతం వస్తుందంటే 20,000 రూపాయలు ఇంట్లో కూడా మనం ఉండొచ్చుగా. 50,000 రూపాయలు ఇంట్లో ఉంటేనే గొప్పతనం. 2 ఏళ్ళు కలిసి ఉంటున్నారు, సంవత్సరం కలిసి ఉంటున్నారా? ఇద్దరు ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడో ఉంటారు ఉద్యోగాల్లో. వీళ్ళకి పరిచయాలు వీళ్ళకి, వీరి పరిచయాలు వీళ్ళకి. ఎవరితో ఎప్పుడు ఎంతసేపు సంభాషణలు ఉంటే తెలియదు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ అదే వర్క్ చేసుకుంటూ ఉంటే వీళ్ళ మధ్యన సంసారం ఎప్పుడు ఉంటుంది? వాళ్ళ ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది? విడిపోవటాలు తప్పితే ఏముంటుందండి? ఇంకా ముందు వాళ్ళల్లో మార్పు రావాలి. వాళ్ళల్లో మార్పు రాని వరకు ఏ దేవుడికి అర్చన చేసినా ఉపయోగం లేదు. ఉన్నాయి, ప్రతి దానికి ఒక విధానం ఉంది, కానీ ముందు నేను ఇలా ఉండగలగాలి అనేటువంటిది నీలో ఉండాలి. నీలో ఏదో ఒక ఆలోచన ఉండి నాకు ఇలా కావాలని నువ్వు చేస్తే నీ ఆలోచన వృద్ధి చెందుతుంది. ఇద్దరి మీద ఒకళ్ళే ఉద్యోగం చేసుకోండి, లేదా ఒకళ్ళ కోసం ఒకళ్ళు టైం. ఇప్పుడు ఎంతోమంది మనం చూస్తున్నాం. ఇప్పుడు మా ఇళ్ళల్లో ఉన్నారు, మా ఇళ్ళల్లో అందరూ హౌస్ వైఫ్లే కదా, ఇంట్లోనే ఉంటారు. ఉద్యోగం చేసేటువంటి స్త్రీ కన్నా ఇంట్లో ఉండేటువంటి గృహిణికి 1000% ఓర్పు సహనం ఉంటాయండి. ఉద్యోగం దగ్గర కూర్చొని ఆఫీస్లో కూర్చొని వెళ్తారు వస్తారు. ఇంట్లో కూర్చునే వ్యక్తి ఎన్ని పనులు చేయండి, 10 చేతులు ఉండాలి వాళ్ళకి, 10 రకాల విధానాలు. వాళ్ళు చక్కదిద్దుకున్నట్టుగా కుటుంబాన్ని ఎవరు చక్కదిద్దుకోలేరు. అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా విడిపోవాలనే ఆలోచన రాదు. నిన్న మాట్లాడుతుంటే చెప్తున్నారు, నేను మా అమ్మాయిని వచ్చేసామని చెప్పానండి ఇంటికి అన్నారు. నేను దేని పెట్టి కొట్టాలి? 45 ఏళ్ళు 50 ఏళ్ళు వస్తున్నాయి, ప్రతి నిత్యం తన భర్త తన గొడవ పడుతూనే ఉంటుంది, కానీ నువ్వు అక్కడే ఉండాలి. నీ కూతురు భర్తతో గొడవ అని చెప్పి తిరిగి వచ్చేయాలి, చూసుకుందామా? ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఏ దేవుడు కాపాడతాడు? ఒక్కడు ఆలోచించండి. మీరు అడిగారు కరెక్టే. కొంతమందికి ధార్మికంగా ఉంటూ
కర్మ ప్రారబ్ధవశాత్తు ఇద్దరూ కలిసి ఉండలేని స్థితి. ఇద్దరికి మనస్సులో నా భర్త నాకు కావాలి, నా భార్య నాకు కావాలి అనేటువంటి స్థితి ఇద్దరిలో ఉండి కర్మవశాత్తు విడివిడిగా ఉంటూ ఆ ప్రేమానురాగం దొరకలేకపోతుంది అనుకునే వాళ్ళు మాత్రం లలితా సహస్రనామంలో నిత్య క్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి అనేటువంటి శ్లోకం జపం చేసుకోండి రోజు. అర్ధ శరీరమే కదండి, ఇంకా అవును. అంతకుమించి కావాల్సింది ఏముంది? అదేది ఇద్దరిలో కూడా ఉద్యోగవశాత్తు దూరంగా ఉంటున్నాం, కానీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నాము, ఏదో ప్రారంభవశాత్తు విడిపోవాల్సిన కర్మ వచ్చింది, కానీ కలిసి ఉండాలి అనేటువంటిది మనస్సులో ఇద్దరికి ఆ బలమైన ప్రేరణ ఉన్నప్పుడు ఈ శ్లోకాన్ని రోజు పారాయణ చేయండి. ఏవైతే కనుక సంబంధం లేనివన్నీ చుట్టూ బిగుసుకొని ఆ మనుషుల మధ్యలో స్పర్ధలు తీసుకొస్తున్నాయో అన్నీ వెళ్ళిపోతాయమ్మా. నిత్య క్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని చెప్పబడింది. నిత్య షోడశికారూప, అమ్మవారిని పంచదశి షోడశి అంటారు కదా, అంతటి విధానమైనటువంటి తల్లి ఎక్కడా ప్రపంచంలో కానీ ఎక్కడా లేదు. ఆ తల్లి ఎక్కడుంది అంటే అర్ధశరీరంగా, ఈశ్వరుడు అర్ధశరీరంలో శ్రీకంఠార్థ శరీరని ఉంది కదా, అదే జీవితాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని ఆ దంపతులు ఇద్దరిలో కూడా ఆ సంయోగము అంటే కలిసి ఉండాలనే భావం, ఆ సంయోగ భావం ఉంది అన్నప్పుడు అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. లేదనుకోండి లోపల మాత్రం బయట వాళ్ళ కోసం కలిసి ఉండాల్సి వస్తుంది, నాకు ఇంత ఉంది, నేను ఏదో చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉండి మీరు ఏదైనా చేస్తే నీ ఆలోచన వృద్ధి కలుగుతుంది, నీ ఆలోచనకి వృద్ధి కలుగుతుంది, కాబట్టి మంచి ఎన్నటికీ జరగదు. కాబట్టి ఆలోచనలో మార్పు తెచ్చుకొని ఆచరణలోకి దిగితే అనంతమైనటువంటి సుఖం మీ సొంతమవుతుందమ్మా. అదే విషయం. కనుక మార్చుకోవాల్సింది ప్రధానంగా మన ఆలోచన. అసంతృప్తి అనేటువంటిది మన దరికి రానివ్వకూడదండి. ఎంత ఉంది అని కాదు, తృప్తి ఉందా సుఖవంతమైన జీవితం ఉంటుంది. తృప్తి లేదా ఎంత సంపాదించినా ఆ అసంతృప్తి అనేటువంటిది మనిషిని నిలకడగా నిలవలేదు, కుదురుగా కూర్చోనివ్వదు. ఎంత టార్చర్ పెట్టాలో అంత టార్చర్ పెడుతుంది. కాబట్టి ప్రధానంగా దొరికిన దాంట్లో ఉన్న దాంట్లో తృప్తి అనేటువంటి పదాన్ని వాళ్ళు తీసుకోగలిగితే ఈ చేసేటువంటి దానికి వృద్ధి కలుగుతుంది. అది లేకుండా చేస్తే ఆ నెగిటివ్కి వృద్ధి కలుగుతుంది. వృద్ధి కలగడం గ్యారంటీ. ఏ మనస్సుతో నువ్వు ఉన్నావో అది వృద్ధి కలుగుతుంది. అది విషయం. మన ఆలోచన విధానం ఏదైనా చివరికి అమ్మవారి కాలు పట్టుకుంటే ఖచ్చితంగా ఏదైనా కాలు పట్టుకుంటే కదండి. మనసా వాచ కర్మన, నా మనస్సులో నేను నా భర్త నుంచి దూరంగా వెళ్ళడం ఇష్టం లేదు, అలాగే నా భార్య నుంచి నేను దూరంగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ కర్మవశత్తు విడిగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది, తద్వారా మా ఇద్దరి మధ్యన అన్యోన్యత లేదు, ప్రేమగా మాట్లాడుకునేటువంటి సమయం దొరకట్లా, ఈ సమయం నాకు కావాలి అనేటువంటి దృష్టితో ఉన్నప్పుడు అది మీకు నిలబడుతుందమ్మా. అమ్మని ఆశ్రయించాలి. ధన్యవాదాలు గురుగారు.